చూడోడికి మనకి 5 గ్రాముల్లోనే తయారైపోయిన చైన్ ఇది. కేవలం 5 గ్రాములే. 5 గ్రాముల్లోనే తాళీ చైన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా వాడుకోవడానికి 5 గ్రాముల్లోనూ లేదు. ఇంకా నైస్ గా కావాలనుకుంటే కేవలం 3 గ్రాముల్లోనే గొలుసు ఇక్కడ తయారైపోతుంది. అమ్మాయి నే డిజైన్స్ చూసాను, బ్యాంగిల్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి. మా పెళ్ళయ్యే కొత్తలో ఏదో 6 కాసు పెట్టి మా ఆయన కొనిచ్చాడు. ఇప్పుడు అలాంటిది కొనుక్కోవాలంటే సందర్భం సరిగా రాలా. ఇలాంటిది కావాలంటే మళ్ళీ చేసిస్తారా? ఒకసారి ఇవ్వండి మేడం, నేను చూస్తాను. ఇదిగో ఇచ్చాడువే, ఇవి కూడా బాగున్నాయి. ఒక్క నిమిషం, ఇది పట్టుకోమా. అయ్యో వెళ్ళట్లేదే. నేను మీ సైజ్ ఇందులో చేపిచ్చిస్తా. అవునా అమ్మ, ఏది బాగుందో చెప్పమ్మా. నాకు 3 రకాలు బాగున్నాయి. అయితే 3 చేయండి. అమ్మా అది 2 లక్షలే. ఊరికే గాబరా పడు. వెంకటరమ్మ కట్టులో కొనుక్కున్నాను నేను. అయినా పోయిన నగలు తిరిగి వస్తాయమ్మా. నువ్వు బీపీ పెంచుకోమాక, ఏం పర్వాలేదు. ఏమ్మా, నేను ఒక 100 రూపాయలు పోగొడితేనే నువ్వు అంత కంగారు పడతావు? 2,50,000 అంత కంగారు పడతాంటవి? తలకాయ 2,50,000 దాకా ఇంట్లో ఉంది. ఇది వెంకటరమణ కట్టుకోతుల షాప్ లో కొన్నాను. అవునా? అవును. ఇప్పుడు ఆ పిచ్చి మీద తెంపుపోయాడు గాని వాడెంత ఇవ్వరు వాళ్ళు. ఆ నగ మనం పట్టుకెళ్తేనే ఇస్తారు. బాధ చూద్దాం. చెప్పు. మా బాగున్నారండి? ఎక్కడ బాగుండేది? మీ షాప్ కు వస్తూ ఉండగా 2.5 లక్షలది చైన్ కొట్టుకుపోయాడు. అయ్యో బాబోయ్ మేడం, అది కట్టునగలే. వెంకటరమణ కట్టునగల షాప్ లో కొన్నా. అబ్బాయి, ఆ మొన్న పోయిన ట్రిప్ వచ్చినప్పుడు నేను ఒక 2 పేటల చైన్ తీసుకున్నాను కదా. అవునమ్మా, అది చూపి. అదే కదా ఆ చైన్ పెట్టిన పేరే అన్నపూర్ణ గారి చైను. ఆ చైను ఇది వచ్చేటోడికి మనకి 5 గ్రాముల్లోనే తయారైపోయిన చైన్ ఇది. కేవలం 5 గ్రాములే. 5 గ్రాముల్లోనే తాళీ చైన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా వాడుకోవడానికి 5 గ్రాముల్లోనూ లేదు. ఇంకా నైస్ గా కావాలనుకుంటే కేవలం 3 గ్రాముల్లోనే గొలుసు ఇక్కడ తయారైపోతుంది. అర్రే, అదే కాదే ఇందాక దొంగడు కొట్టుకెళ్ళాడు కదా. అవును. ఆ నగని వాడు తెస్తే వీళ్ళు డబ్బులు ఇవ్వరు, మనం తీసుకొస్తే బిల్లు. బిల్లుతోటే వస్తదమ్మా. అండ్ అలాగే ఈ ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఓనర్ వచ్చినప్పుడే మేము పేమెంట్ ఇస్తాం కూడాను. చాలా బాగుంది. అయ్యో చాలా బాగుందమ్మా నిజంగా. అయ్యో నువ్వు కంగారు పడద్దు అన్నావు కదా, ఇప్పుడు అర్థమైంది నాకు. మా దగ్గర వచ్చేటోడికి చూడండి 1/2 గ్రామ్ నుంచే చైన్లు మొదలవుతాయి. కేవలం 1/2 గ్రామ్ అని అంటే ఏమీ రాదు, కనీసం 1/2 గ్రామ్ లో కూడా చైన్ తయారైపోయింది అనమాట. 1/2 గ్రామ్ అంటే గ్రాములో ఆఫ్. కేవలం 1/2 గ్రామ్ నుంచి మొదలయ్యి 2 గ్రాములు, 2.5 గ్రాములు, 3 గ్రాములు, 3.5 గ్రాములు, 5 గ్రాముల్లో హెవీ చైన్స్ తయారైపోతాయి మా దగ్గర. లోపల కాపర్ పెడుతున్నాం, పైన పూర్తిగా 24 క్యారెట్ బంగారం పెట్టి తయారు చేసిన వస్తువులమ్మా. డైలీ వాడుకోవడానికి, రెగ్యులర్ గా వాడుకోవడానికి తాళీ చైన్స్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా అందంగా అందరికి అనుకూలంగా తయారైన ఆ కాన్సెప్ట్ అనమాట. ఇది పోదండి, ఇంత సన్నగా కనపడుతుంది అంటే పైన ఉన్నదంతా బంగారమే కదమ్మా. ఏమవ్వదు అంతే, మన బంగారమే కదా పెడుతున్నాం. మీరు కొంటుంది బంగారం, కాకపోతే తక్కువ బంగారంతో ఎక్కువ వస్తువుని చేయించుకుంటున్నారు అంతే. మీ మనవరాలు ఇద్దరికి ఇలాంటిది కొనిస్తే జాగ్రత్తగా ఉంటుంది కదా. వాళ్ళిద్దరిని రానివే, వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఇదిగో అయ్యా, ఇది అక్కడ నుంచి మళ్ళీ తీసుకుంటాను నేను. ఈ ఒక్కసారి చూడండి అమ్మా, ఈ మోడల్స్ అన్ని ఒక్కసారి ఎలా చూడండి. ఈ చైన్ చూడవే, మగపిల్లలకు ఎంత బాగుంటదో ఇది. రోడ్ల మీద తిరుగుతారు, పోగొట్టుకున్నా కూడా భయపడాల్సిన పని లేదు. ఈ మనవరాళ్ళు ఈ పిచ్చి నగలు వేసుకుంటున్నారు కదా, దాని బదులు ఇది వేస్తే ఎంత బాగుంది. పైగా సేఫ్ కదా. వాళ్ళు జాగ్రత్తగా వాడుకుంటున్న రోజులు నిలబడదంటే ఇది. తర్వాత గోల్డ్ ఉంది కదా ఇందులో, లోపల ఏం పెడతారని మనకు అనవసరం, పైనంతా గోల్డ్. మనం వాడుకున్నా కూడా ఏం అవ్వదు. ఇందాక ఆయన చెప్పింది నాకు బాగా నచ్చింది. తిరిగి ఇస్తే మళ్ళీ మనకి డబ్బులు ఇస్తాడట కదా. గ్రామ్ బంగారం అనుకో, ఇవాళ ఎంత రేటు ఉంది, ఇవాళ అని కాదు, మనం కొన్నప్పుడు గ్రామ్ బంగారం అనుకో, 1/2 గ్రామ్ బంగారం డబ్బులు మనకు తిరిగా వస్తాయి.
ఈ వస్తువును మళ్ళీ అక్కడ పడేసి మీరు కొత్త వస్తువు ఈ కొనుక్కోవచ్చు. పిల్లలు 2000కి 3000కి అని పిచ్చి నగలు కొనుక్కుంటున్నారు. అవన్నీ పని చేయవే, మెడ పాడైపోద్ది. చెప్పమ్మా ఇలాంటిది కొనిస్తా. రాని వచ్చాక కొనిపించుకుందాం. ఇది మగపిల్లలకు కూడా మంచి వెరైటీలు ఉన్నాయి. చాలా వెరైటీలు ఉన్నాయి. ఒక స్వామీజీకి ఇద్దాం అనుకున్నాను. తులసి పూల మాలలు చూడు, ఆ చివర తులసి మాలలే పైన పైన. ఆ ఇది నాకు అందట్లేదు, ఒక్క నిమిషం ఉంటాము. ఒక్క స్వామీజీ గారికి ఇవ్వాలనుకున్నాను నేను. మనం ఏదో పళ్ళు బాగుందమ్మా. పలహారాలు పట్టుకెళ్ళి ఇవ్వడం కంటే స్వామీజీ గిఫ్ట్ గా ఇస్తే చాలా బాగుంటుంది, ఆయనే సంతోషిస్తాడు. బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అందుకే మాటకి పని ఉన్నా లేకపోయినా ఎవరో ఒకళ్ళు అంటి పెట్టుకుని షాప్కి వస్తా ఉంటాను నేను. ఇప్పుడు అర్థమవుతుందమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు తీసుకొస్తాను అంటున్నావు. చూసావా, చాలా బాగుంది. చైన్లు అన్ని బాగున్నాయి, అన్ని ఏది వదలాలి ఏది చూడాలి, కళ్ళు నిండిపోతున్నాయి. అవును. ఏమ్మా నాకెంత కొనిస్తావమ్మా? ఇది చూసావా, ఇది కాస్కాయ గుళ్ళు. కనపడుతుందా నాకు? తెల్లగా ఉంటావు, నీకేం కనపడుద్ది, నీ పిల్లలకైతే కనపడుద్ది. కానీ ఒకటి చెప్పనా, పుట్టిన పిల్లలకి మనం ఇవి గిఫ్ట్ గా ఇచ్చామనుకో, వాళ్ళకి మెడ నల్లబడదు, కోసుకోదు. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా కాజేసినా కూడా మనం గుండె తడి తెచ్చుకునే అవసరం ఉండదు. అందుకని చిన్న పిల్లలకు గిఫ్ట్ గా ఇట్లాంటివి ఇవ్వాలి. ఎందుకంటే సింపుల్ గా ఉంది, బరువు లేదు, జుట్టు కూడా మొలసలా. అయినా ఇంత మంచి బంగారం దొరుకుతుంది వాళ్ళకి. పైగా వాళ్ళకి మళ్ళీ చెప్పచ్చు, మీరు ఇది ఎప్పుడైనా వద్దనుకుంటే పలానా షాప్ లో వెళ్ళి మార్చుకోండి అని చెప్పచ్చు. హాఫ్ డబ్బులు వస్తాయి. ఎందుకు ఊరికే బొమ్మలు ఆ బొమ్మలు ఈ బొమ్మలు కొనుకెళ్ళి ఇవ్వడం. చిన్న పిల్లలు కొనడానికి నాకు ఎంత బాగా నచ్చేసిందో. మీ అల్లుడికి పెట్టేస్తే పోద్దేమో. అల్లుడు ఏమన్నా అనుకుంటాడంటావా? చెప్తేగా అంత బాగుంది. నల్లబడదు కాబట్టి చెప్పక్కర్లేదు, మోసం చేయొచ్చు. అమ్మ ఇది చూడు, ఇది ఎంత బాగుంది. నేను చూడనే లేదే, నా కళ్ళకి ఎడ తప్పించుకుంది. ఇది డిజైన్ ఎంత బాగుంది చూడు, బాగుంది. నిండుగా ఉంటది, ఏమి ఎక్కువ వేసుకోకర్లా. అదే ఒక్కటి వేసుకుని వెళ్తే సరిపోద్దమ్మా. స్మూత్ గానే ఉంది. అవును బాగుంది. ఇదంతా పక్కన పెట్టి ఇవన్నీ కాకుండా అది మాత్రం నాకు బరువు కూడా ఉంది. అది చూడమ్మా ఎంత బాగుందో అది. సూపర్ సూపర్ సూపర్. ఇంకా మెడకి అందం వచ్చిందమ్మా, అదే నిండుగా ఉంది. సరే అయితే ఇది ఒకటి కొనిస్తాలే నీకు. పిల్లలకి వేరే. అమ్మాయి నే డిజైన్స్ చూసాను, బ్యాంగిల్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి. మా పెళ్ళయ్యే కొత్తలో ఏదో 6 కాసు పెట్టి మా ఆయన కొనిచ్చాడు. ఇప్పుడు అలాంటిది కొనుక్కోవాలంటే సందర్భం సరిగా రాలా. ఇలాంటిది కావాలంటే మళ్ళీ చేసిస్తారా? ఒకసారి ఇవ్వండి మేడం, నేను చూస్తాను. ఇదిగో ఇది చూడవే, ఇవి కూడా బాగున్నాయి. ఒక్క నిమిషం, ఇది పట్టుకోమా. అయ్యో వెళ్ళట్లేదే. సైజు చేస్తారులే, మోడల్ కాదు, నేను మీ సైజ్ ఇందులో చేపిచ్చిస్తా. అవునా అమ్మ, ఏది బాగుంది చెప్పమ్మా. నాకు 3 రకాలు బాగున్నాయి. అయితే 3 చేయండి. ఆర్డర్ చేయించుకో, సగం డబ్బులు నేను కడతా, సగం నువ్వు కట్టు. ఎంత అవుతాయో అడుగు. ఎంతైనా పర్వాలేదు, చేస్తాం. అబ్బా అంతే, ఇచ్చేది మీరు మీ అల్లుడు, నాకేం పోయింది. చూడమ్మా, ఈ మోడల్ కావాలంటే దాని సైజుకి చేయించిస్తావా? చేసి ఉన్నాయా? ఏంటమ్మా ఇంతసేపు చూస్తున్నావు, నువ్వేమన్నా మా ఆస్తిని తీసేసుకుంటావా ఏంటి? మేడం లేదు మేడం, మీరు ఏ మాత్రం టెన్షన్ తీసుకోకండి. నేను ఎంతసేపు ఎందుకు చూస్తున్నానంటే ఇదే సేమ్ మోడల్ మా దగ్గర తయారు చేసింది ఉంది. మీరు నాకు చెప్పారు స్టార్టింగ్, మా ఆయన గారు 6 కాసులు పెట్టి 6 లక్షలు పెట్టి నాకు ఈ నగ చేయించారు, నాకు ఇవే గాజులు చేసిస్తావమ్మా అని అడిగారు కదా. సేమ్ ఇదే మోడల్ నా దగ్గర ఉంది మేడం. నేను కేవలం ఇది 4 గ్రాముల్లోనే తయారు చేశాను. అమ్మా, మీరు 40,000 రూపాయలు పెట్టుకుంటే ఈ వస్తువు మీకు ఇచ్చేస్తాం. బిల్ వేసే దానికి సరిపోయిన గాజులు తీసి. అంతే కాదు మేడం, మీకు ఇందులో నేను ఇంకో విషయం కూడా మెన్షన్ చేయాలి. మీరు ఈ బ్యాంగిల్స్ చేయించుకున్నప్పుడు సారు దీనికి తరుగులు, మజూరీలు, స్టోన్ వేస్టేజ్ అని చాలా అమౌంట్ లో పే చేసి ఉంటారు. బట్ మా వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీస్ లోకి వచ్చేసరికి నో వేస్టేజ్ మేడం, 0 వేస్టేజ్. మీకు స్టోన్ గానీ, బీడికి గానీ, మేకింగ్ గానీ ఎటువంటి ఎక్స్ట్రా వేస్టేజ్ అనేవి తీసుకోవటం అయితే జరగవండి. ఓ అయితే పర్వాలేదమ్మా, 6 తీసుకుంటానైతే. ఇంకా 14 తీసుకోవే, ఫోన్లే పాపం ఇద్దాం అనుకుంటే 6 తీసుకుంటంట. అన్ని తక్కువ తూకాల్లోనే వచ్చేస్తున్నాయి కదమ్మా. సరే కానివ్వండి, ఆడపిల్లలతో గెలవలేం బాబోయ్. అమ్మ అలాగే అంటుంది, మీరు 6 ఇవ్వండి. ఓకే మేడం, మీకు ఏవైతే మోడల్స్ కావాలో అన్ని డిజైన్ సెలెక్ట్ చేయండి, మీకు అన్ని కూడా నేను దగ్గరుండి ప్యాక్ చేయించి ఇస్తాను.
ఏది చూడాలి ఏది వదలాలి అర్థం కావడం లేదే. ఆ, నిజంగా చాలా బాగుంది. చాలా ఏది వదలాలో బాగున్నాయి. తెలియడం లేదమ్మా. చాలా బాగున్నాయనే తీసుకొచ్చాను. తరుగు మజూరి అట్లాంటి మనకు నష్టం ఏమీ ఉండదు. నష్టమో కష్టమో వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు తెలియదు. మనకి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తారు. మళ్ళీ ఇవి తీసుకొచ్చి నువ్వు ఇచ్చేసావు అనుకో, హాఫ్ డబ్బులు మనకి ఇచ్చేస్తారు. హాఫే కాదమ్మా, మీరు లైఫ్ టైమ్ లో సింగిల్ స్టోన్ మిస్ అయినా కూడా మీకు ఫ్రీ సర్వీస్ ఉంది. మీరు ఐటమ్ యూజ్ చేస్తున్నంత వరకు కూడా మీరు లైఫ్ టైమ్ లో ఎప్పుడు మార్చుకున్నా కూడా 60% అమ్మా, 50% కాదు. ఎక్కడెక్కడో అయితే మీకు 50% ఆఫర్ చేస్తారు. మా వెంకటరమణ కట్టుగజ్ లాంటి జ్యువెలరీస్ లో మేము 60% ఆఫర్ చేస్తున్నామా. 60% మీకు రీబ్యాక్ అయితే ఎనీ టైం అయిపోతుంది. అమ్మాయి ఓకే అమ్మాయి, ఓకే. నీకు ఒకటి చెప్పనా, చెప్పండి అమ్మా. అక్కడ రాక ముందు మా అమ్మ నా ప్రాణం తోసేది. అయ్యో అక్కడికి వెళ్తాం పద 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 అంటూ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చినాక మా అమ్మ మాట నిజమే. మా నువ్వు నిజంగా సూపర్ అమ్మా. సూపర్ కదా, రామ్మా కొనుక్కుందా. అమ్మ మాత్రమే కాదు, మీ గాజుల మేళ కూడా సూపర్. అన్నపూర్ణమ్మ గారు మాకు రెగ్యులర్ కస్టమర్ అమ్మా. బామ్మ మాట బంగారు మాట అంటారు కదా, అదే మాట అన్నపూర్ణమ్మ గారి మాట. నిజం నిజం నిజం. చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్. రే తీసుకోమంటుంది, ఇంకా ఎక్కువ కొనివచ్చు కదా. ఆశకి అంత ఉండాలి. పద